క్వశ్చన్ నెంబర్ 28. సో క్వశ్చన్ నెంబర్ 28లో చూడండి ఏమన్నారు. ఇఫ్ 9x మైనస్ 1 బై, ఇక్కడ 1 కాదు యాక్చువల్గా ఇది 9/2x చూసుకోండి. 9/2x ఈజ్ ఈక్వల్స్ టు 18, దెన్ x క్యూబ్ మైనస్ 1/8x క్యూబ్ ఈజ్. ఈ రెండిట్లో మనం 9 కామన్ తీసాం అనుకోండి, 9 కామన్ తీస్తే x మైనస్ 1/2x ఉంటుంది ఈజ్ ఈక్వల్స్ టు 18. 9తో 9 ఎన్ని టైమ్స్ అనండి 2 టైమ్స్. ఇప్పుడు సో ఇక్కడ క్యూబ్ అన్నారు కాబట్టి రెండు వైపులా క్యూబ్ అప్లై చేద్దాం. రెండు వైపులు ఇక్కడ హోల్ క్యూబ్, 2కి హోల్ క్యూబ్ అప్లై చేద్దాం. ఏ క్యూబ్ మీన్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ బి క్యూబ్. మైనస్ బి క్యూబ్ అంటే సో 2x హోల్ క్యూబ్ అంటే 8x క్యూబ్ మైనస్ 3ab ఆఫ్ 3a అంటే x, b అంటే 2x. 3ab ఆఫ్ a మైనస్ b అంటే x మైనస్ 1/2x ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్ అంటే ఎంత 8. x క్యాన్సిల్ చేసేయచ్చు. దీని నుంచి x క్యూబ్ మైనస్ 1/8x క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1/2. x మైనస్ 1/x వాల్యూ ఏమని రాయొచ్చానంటే ఆల్రెడీ x మైనస్ 1/x వాల్యూ కదా 2 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ చేసేసి మైనస్ 3 నటు పంపించేయండి. అప్పుడు x క్యూబ్ మైనస్ 1/8x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 3. సో 8 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది 11 అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమని చెప్పొచ్చానంటే ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. ఇఫ్ x ప్లస్ 1/16x ఈజ్ ఈక్వల్స్ టు 1, దెన్ ఫైండ్ 64x క్యూబ్ ప్లస్ 1/64x క్యూబ్. సో x ప్లస్ 1/16x వాల్యూ 1 అయితే క్వశ్చన్లో 64x క్యూబ్ ప్లస్ 1/64x క్యూబ్ అడిగారు. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే 64 ఉంది, ఇక్కడ 64 ఉంది. అందుకని నేనేం చేస్తున్నాను చూడ ఒకసారి, దీన్ని 4తో మల్టిప్లై చేస్తా. ఈక్వేషన్ మొత్తం 4తో మల్టిప్లై చేస్తే 4 ఇంటూ x 4x ప్లస్ 4 డివైడెడ్ బై 16x ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 1 4. 4తో 4 4s ఆర్. ఇప్పుడు 4x ప్లస్ 1/4x ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు రెండు వైపులా క్యూబ్ అడిగారు కాబట్టి రెండు వైపులా క్యూబ్ తీసుకుందాం. రెండు వైపులా క్యూబ్ తీసుకుంటే ఏ క్యూబ్ అంటే 4 క్యూబ్ అంటే 64x క్యూబ్. తర్వాత బి క్యూబ్ అంటే ఇక్కడ కూడా 4 క్యూబ్ అంటే 64x క్యూబ్ ప్లస్ 3ab. 3 ఇంటూ ఏ అంటే 4x, బి అంటే ఎంత అంటే 1/4x ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే రెండింటి యొక్క సమ్ము. ఏ ప్లస్ బి అంటే ఇదే కదా. ఓకేనా. 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్ అంటే ఎంత అని రాయొచ్చు అంటే 64 అని రాయొచ్చు. ఇక్కడ 4x క్యాన్సిల్. ఓకేనా. దాని నుంచి 64x క్యూబ్ ప్లస్ 64x క్యూబ్ ప్లస్ 1 డివైడెడ్ బై 64x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 64 మైనస్ 3 4s ఆర్ 12. 64లో నుంచి 12 తీస్తే ఎంత అంటే 52. ఓకేనా. లేదు మీరు ఇలా డైరెక్ట్గా ఈ రిజల్ట్ కూడా వాడచ్చు. ఎలా అంటే x ప్లస్ 1/x వాల్యూ ఏ అయితే x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత అనంటే ఏ క్యూబ్ మైనస్ 3a. ఓకేనా. ఏ క్యూబ్ అంటే 4 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే 4. సో 4 క్యూబ్ అంటే 64 మైనస్ 3 4s ఆర్ 12. 64లో నుంచి 12 తీస్తే ఎంత 52. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30లో ఇఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1/√x ఈజ్ ఈక్వల్స్ టు 3, దెన్ ఫైండ్ x² ప్లస్ 1/x². చూడండి, ఫస్ట్ రూట్ ఎక్స్ ప్లస్ 1/√x వాల్యూ 3 అయితే దీని నుంచి మనకి x ప్లస్ 1/x వాల్యూ ఏంటి అన్నది చూద్దాం. ఎందుకంటే మనకి x ప్లస్ 1/x వాల్యూ ఏ అయితే దాని నుంచి మనకి x² ప్లస్ 1/x² వాల్యూ ఎంత అంటే a² మైనస్ 2. కాకపోతే ఇక్కడ x ఉంది, ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది. ఇక్కడ రూట్ ఎక్స్ నుంచి ఎక్సే కదా వచ్చింది. అందువలన డైరెక్ట్గా మీరు a² మైనస్ 2 అంటే 3² మైనస్ 2. 3² మైనస్ 2 అంటే 3² 9 మైనస్ 2. 9 మైనస్ 2 అంటే 7. మళ్ళీ దీని నుంచి మళ్ళీ మనకి x² ప్లస్ 1/x² కావాలంటే మళ్ళీ 7² మైనస్ 2. 7² అంటే 49 మైనస్ 2. మరి 49 మైనస్ 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది 57. 47 ఏమవుతుంది 47. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. ఇఫ్ x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్స్ టు 7, దెన్ x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు. x² ప్లస్ 1/x² వాల్యూ ఇచ్చి మిమ్మల్ని x³ ప్లస్ 1/x³ వాల్యూ అడిగారు. సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేద్దామనంటే x² ప్లస్ 1/x² వాల్యూ 7 ఇచ్చారు కదా, దాని నుంచి x ప్లస్ 1/x క్యాలిక్యులేట్ చేద్దాం.
అది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇది ఏ రిజల్ట్ ద్వారా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/x⁴ వాల్యూ కనుక సో క్యాపిటల్ ఏ అయినట్లయితే మనకి x⁴n/2 ప్లస్ 1/x⁴n/2 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a+2. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ a+2. ఆ రిజల్ట్ ద్వారా స్క్వేర్ రూట్ ఆఫ్ 7+2. స్క్వేర్ రూట్ ఆఫ్ 7+2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 9ని మనం ఏమని రాయొచ్చు అంటే 3 అని రాయొచ్చు. ఆ తర్వాత దీని నుంచి మనకి x³ ప్లస్ 1/x³ ఆల్రెడీ సో x ప్లస్ 1/x వాల్యూ కనుక ఏ అయినట్లయితే x³ ప్లస్ 1/x³ వాల్యూ a³ మైనస్ 3a. a³ అంటే 3³ మైనస్ 3a అంటే 3 × 3. 3³ అంటే 27 మైనస్ 3 3s are 9. 27లో నుంచి 9 తీసేయండి. 27లో నుంచి 9 తీస్తే ఎంత 18. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. If x⁴ plus 1/x⁴ is equals to 194, then find x plus 1/x. x⁴ plus 1/x⁴ వాల్యూ 194 ఇచ్చి దాని నుంచి మీకు x plus 1/x. చెప్పండి, దీని నుంచి మనం x² plus 1/x² వాల్యూ తీసుకోవాలంటే ఈ రిజల్ట్ నుంచి x⁴n plus 1/x⁴n వాల్యూ కనుక ఏ అయితే దాని నుంచి x⁴n/2 plus 1/x⁴n/2 is equals to square root of a+2. దాని నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ 194 plus 2. 194 plus 2 అంటే ఎంత 196. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే ఎంత 14. మళ్ళీ దాని నుంచి x ప్లస్ 1/x. ఓకేనా, మళ్ళీ దీని నుంచి x ప్లస్ 1/x అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ 14 plus 2. 14 plus 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఆన్సర్ ఏమని రాయొచ్చు 4 అని రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. If x plus 9/x is equals to 6, then find x² plus 1/x³. ఓకేనా, ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీని నుంచి ఇది ఏమైనా రావడానికి ఛాన్స్ కనిపిస్తుందా మీకు? ఏం కనబడలేదు కదా. అందుకే నేను ఏం చేస్తాను చూడండి. అంటే ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేసినా 3తో డివైడ్ చేసినా ఇది ఏమైనా వచ్చే ఛాన్స్ కనబడుతుందా మనకి? ఏం కనబడట్లేదు కదా, ఎందుకంటే ఇక్కడ x² ఉంది, ఇక్కడ x³ ఉంది. అందుకే నేను ఏం చేస్తానంటే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. x × x ఎల్సిఎం అంటే x² plus 9 divided by x is equals to 6. క్రాస్ ప్రొడక్ట్ చేయండి. x² plus 9 is equals to 6x. ఇంకా దాని నుంచి మనం x² minus 6x plus 9 is equals to 0 అని రాయొచ్చు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దాని నుంచి దీన్ని ఏమని రాయొచ్చు అంటే x - 3² is equals to 0 అని రాయొచ్చు. ఎలా x - 3² is equals to 0? x - 3² అంటే x² plus 3² అంటే 9² minus 2ab అంటే 2 3s are 6x. దాని నుంచి x వాల్యూ ఎంత అనంటే 3. x వాల్యూ ఎంత అనంటే 3. సో దాని నుంచి x వాల్యూ 3 వచ్చింది కాబట్టి 3² plus 1/3³. సో 3² అంటే ఎంత 9 plus 1/3³ అంటే ఎంత అంటే 27. ఫైనల్గా ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 9 and 1/27. 9 and 1/27 ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. 34లో if 9x/2 is equals to 18 equals to 9/x, then find x²/4 plus 1/x². ఓకేనా, ఇందులో చూడండి నేను ఎలా రాస్తున్నాను అంటే 9x/2 ఆ మైనస్ 9/x తీసుకురండి, ఈ 18 అటు పంపిస్తే -18. ఇంకా మనం 9 కామన్ తీసి ఏమని రాయొచ్చానంటే x/2 minus 1/x is equals to 18 అని రాయొచ్చు. 9తో 9 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే x/2 minus 1/x is equals to 2. దాని నుంచి ఇది కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రెండు వైపులా హోల్ స్క్వేర్ చేస్తాను. రెండు వైపులా హోల్ స్క్వేర్ చేసి a² మీన్స్ x/2 హోల్ స్క్వేర్. x/2 హోల్ స్క్వేర్ అంటే x²/4 ప్లస్ b² అంటే 1/x హోల్ స్క్వేర్ అంటే 1/x² మైనస్ 2ab 2 × a అంటే x/2 అలాగే b అంటే ఎంత అంటే 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2² అంటే 4. x క్యాన్సిల్, దాని నుంచి x⁴ డివైడెడ్ బై 4 ప్లస్ 1/x² అలాగే ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. దాని నుంచి 4 యువతల వైపు ఉన్న యువతల వైపు -1 అటువైపు వస్తే +1 4 + 1 4 + 1 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 5 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. 35లో ఈ 5a ప్లస్ 1/3a ఈజ్ ఈక్వల్స్ టు 5, దెన్ 9a స్క్వేర్ ప్లస్ 1/25a స్క్వేర్ ఈజ్ 5a ప్లస్ 1/3a ఈజ్ ఈక్వల్స్ టు 5, దెన్ 9a స్క్వేర్ ప్లస్ 1/25a స్క్వేర్. మీకు కరెక్ట్ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ చూస్తే 3 అది 9a స్క్వేర్ అంటే 3a స్క్వేర్ అన్నట్టు, అంటే 3a హోల్ స్క్వేర్ అన్నట్టు. ఇక్కడ చూస్తే 25a స్క్వేర్ అని అంటే 5a హోల్ స్క్వేర్ అన్నట్టు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే నా ఆలోచన విధానం ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 5 రావాలి, ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 5 రావాలి. మరి ఇక్కడ 3 రావాలంటే దీన్ని ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ 5 రావాలంటే 5తో డివైడ్ చేయాలి. అంటే అటువైపున ఇటువైపున 3/5తో డివైడ్ చేసేయండి. నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకున్నాను. ఇక్కడ 3 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 5 రావాలంటే 5తో డివైడ్ చేయాలి. ఓవరాల్గా 3/5తో డివైడ్ చేయండి అటువైపు ఇటువైపు. 3/5 ప్లస్ 5a ప్లస్ 1/3a ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 3/5. ఈ 5 క్యాన్సిల్, మల్టిప్లై చేస్తే 5 క్యాన్సిల్ 3a, ఆ తర్వాత 3 క్యాన్సిల్ 1/5a ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే 3. సో దీని నుంచి మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే రెండు వైపులా హోల్ స్క్వేర్ చేయండి. రెండు వైపులా హోల్ స్క్వేర్ చేస్తే 3a హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. 3a హోల్ స్క్వేర్ అంటే 9a స్క్వేర్ ప్లస్ 1/5a హోల్ స్క్వేర్ అంటే 1/5 స్క్వేర్ అంటే 25a స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ a అంటే 3a, b అంటే 1/5a ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్. 3 స్క్వేర్ వాల్యూ 9. దాని నుంచి 9a స్క్వేర్ ప్లస్ 1/25a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతే 9 మైనస్ 2 3s ఆర్ 6/5, 5 9s ఆర్ 45 మైనస్ 6 డివైడెడ్ బై 5. 5తో 5 9s ఆర్ 45 మైనస్ 6, 45 మైనస్ 6 అంటే 39 డివైడెడ్ బై 5. మరి 39 డివైడెడ్ బై 5 అంటే ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. 36లో ఇఫ్ 2p ప్లస్ 1/p ఈజ్ ఈక్వల్స్ టు 4, దెన్ p స్క్వేర్ ప్లస్ 1/4p స్క్వేర్ ఈజ్. ఓకేనా, అందులో మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా అయితే ఇక్కడ 2p కనపడుతుంది, కానీ మనకి క్వశ్చన్లో ఇచ్చేటప్పుడు మాత్రం ఏం జరిగిందంటే ఇదిగోండి ఇక్కడ 4p స్క్వేర్ అంటే 2p స్క్వేర్ ఇక్కడ వచ్చింది. అందుకని ఇక్కడ 2 పోవాలంటే బై 2 చేయాలి. ఓకేనా, ఇక్కడ 2 పోవాలంటే బై 2 చేయాలి. అటువైపున ఇటువైపున బై 2 చేయండి. ఓకేనా, అటువైపున ఇటువైపున 1/2 చేస్తే సో 2p ప్లస్ 1 డివైడెడ్ బై p ఆఫ్ ఇటువైపున కూడా 4/2 చేయండి. 2తో 2 టైమ్స్ 2p/2 అంటే p ప్లస్ 1 డివైడెడ్ బై 2p ఈజ్ ఈక్వల్స్ టు 2. దీని నుంచి సో రెండు వైపులా హోల్ స్క్వేర్ చేయండి. రెండు వైపులా హోల్ స్క్వేర్ చేస్తే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4p, అదే 2p స్క్వేర్ అంటే 4p స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ a అంటే p, b అంటే ఎంత అంటే 1 డివైడెడ్ బై 2p ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 4. pp క్యాన్సిల్, 2 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. దాని నుంచి p స్క్వేర్ ప్లస్ 1/4p స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 1. 4 మైనస్ 1 అంటే ఏమని రాయొచ్చు, 3 అని రాయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. 37లో ఇఫ్ 2a మైనస్ 2/a ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఫైండ్ a క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ ప్లస్ 2. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి రెండిట్లో 2 ఉంది కదా, ఆ 2 కామన్ తీసేద్దాం. 2 కామన్ తీసి ఈ పార్ట్ అలా ఎలా రాయొచ్చు అంటే a మైనస్ 1/a అని రాయొచ్చు. ఆ తర్వాత ఆ +3 ఇంటి పంపించండి, -3 అవుతుంది. ముందు ఈ వాల్యూ కనుక మనం క్యాలిక్యులేట్ చేసేస్తే ఆ +2 యాడ్ చేసుకోవచ్చు. దాని నుంచి a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు -3/2. మరి దాని నుంచి a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ప్లస్ కాదు మైనస్ a, మైనస్ 1/a క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటి, సో a క్యూబ్ ప్లస్ 3a కదా, a క్యూబ్ ప్లస్ 3a కదా. ఓకేనా. సో ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ కాదు మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు a, దెన్ x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ a క్యూబ్ ప్లస్ 3a. దాని నుంచి a క్యూబ్ అంటే -3/2 హోల్ క్యూబ్ ప్లస్ 3a. 3 అంటే 3 ఇంటూ సో 3 ఇంటూ సో -3/2. ఫస్ట్ 3 క్యూబ్ అంటే 27, -27 డివైడెడ్ బై 2 క్యూబ్ అంటే 8, మైనస్ 3 3s ఆర్ 9 డివైడెడ్ బై 2. ఆ తర్వాత ఈ రెండింటికి మనం 8 ఎల్సిఎం తీయొచ్చు. ఓకేనా.
8 ఎల్సిఎం తీస్తే -27 అక్కడ అలాగే 2తో 2 4 జార్ కదా 4 9 జార్ 36. సో 27 36 రెండు కలిపితే -63/8. కానీ మనల్ని అడుగుతున్నది ఈ వాల్యూ అయితే -63/8 ప్లస్ ఏముంది 2 ఉంది కాబట్టి -63 8 2 జార్ 16/8. 63లో నుంచి 67 అదే 16 తీస్తే ఎంత -47. ఓకేనా 63లో నుంచి 16 తీస్తే 47 కదా 63 నుంచి 13 తీస్తే 50 మళ్ళీ 3 తీస్తే 47/8 -47/8. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ ఏ అని కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. 38లో ఇఫ్ x is equals to 7 minus 4√3 then find x plus 1/x. x వాల్యూ కనుక 7 minus 4√3 అయితే x plus 1/x వాల్యూ ఎంత? ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి x వాల్యూ డైరెక్ట్గా 7 minus 4√3. 1/x కావాలంటే 1/7 minus 4√3. 7 minus 4√3. ఇప్పుడు దీన్ని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే రేషనలైజేషన్ చేస్తాను. ఎలా? సో సేమ్ నెంబర్తో జస్ట్ సింబల్ మార్చి 7 plus 4√3తో సో మల్టిప్లై చేసి తర్వాత డివైడ్ చేస్తాను. అప్పుడు 7 plus 4√3 డివైడెడ్ బై ఇక్కడ a minus b ఇంటూ a plus b. a minus b ఇంటూ a plus b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 4√3 హోల్ స్క్వేర్. 4√3 హోల్ స్క్వేర్. దాని నుంచి 7 plus 4√3 డివైడెడ్ బై 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 4 స్క్వేర్ అంటే 16√3. ఓకేనా 16√3 16√3 కాదు √3 హోల్ స్క్వేర్ 3 కదా 16 3 జార్ 48. 16 3 జార్ 48 అంటే డినామినేటర్ వాల్యూ 1 అయిపోయింది కాబట్టి ఇది ఎంత అంటే 7 plus 4√3. ఇప్పుడు మనకి x plus 1/x అన్నారు కాబట్టి x వాల్యూ ఎంత అంటే 7 minus 4√3. అదేవిధంగా ప్లస్ 1/x వాల్యూ ఎంత అంటే 7 plus 4√3. ఈ 4√3 క్యాన్సిల్ అయిపోతే 7 plus 7. 7 plus 7 అంటే ఏమని చెప్పొచ్చు అంటే 14 అని చెప్పొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ x and 1/x is 1 then 7 into x power 10 plus 6 by x power 5 is. యావరేజ్ అంటే ఈ నెంబరు అలాగే ఈ నెంబర్ యొక్క సమ్ము డివైడెడ్ బై 2. ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ము డివైడెడ్ బై 2 చేస్తే యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ని క్వశ్చన్లో మనకి ఏమన్నారనంటే సో 1 అన్నారు. ఓకేనా యావరేజ్ని క్వశ్చన్లో ఏమన్నారనంటే సో 1 అన్నారు. దాని నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే x plus 1/x is equals to 2 అని రాయొచ్చు. ఆల్రెడీ x plus 1/x వాల్యూ 2 అయితే డైరెక్ట్గా x వాల్యూ 1 అని చెప్పేసి మీకు రిజల్టే చెప్పాను. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. 7 into x power 10. x వాల్యూ ఆల్రెడీ 1 కాబట్టి 1 power 10 అంటే 1 ప్లస్ 6 డివైడెడ్ బై x power 5 అంటే x వాల్యూ 1. దాని నుంచి 7 plus 6. సో 7 plus 6 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 13 అవుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. If 3x square minus 4x minus 3 is equals to 0 then find x minus 1/x. ఓకే ఒక ఈక్వేషన్ ఇచ్చి x minus 1/x అడిగారు. చూద్దాం. ఫస్ట్ 3x square minus 3 is equals to 4x అని రాస్తున్నాను. ఎందుకంటే ఈ రెండు వైపులు 3 ఉన్న వదిలేసుకున్నాను. x నాటి పంపించాను. ఇప్పుడు ఇటువైపు కూడా x తో డివైడ్ చేస్తే 3x square x square తో అది x తో డివైడ్ చేస్తే 3x మైనస్ 3/x is equals to ఎంత అని అంటే x తో డివైడ్ చేసాం కాబట్టి 4. మరి రెండు వైపులా 3 కామన్ తీసాం అనుకోండి అప్పుడు x minus 1/x. ఈ రెండిట్లో 3 రెండు వైపులా కదా రెండిట్లో 3 కామన్ తీస్తే ఇంకా x minus 1/x మిగిలింది ఈక్వల్స్ టు 4. దాని నుంచి x minus 1/x is equals to 4 minus 3. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 4 minus 3 అంటే 4/3. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి 4/3. ఓకే ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. క్వశ్చన్ నెంబర్ 41లో ఇఫ్ a plus 1/a plus 2 is equals to 0 then a plus 2 whole cube plus 1/a plus 2 whole cube is equals to. సో క్వశ్చన్లో మనకి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a plus 2 హోల్ క్యూబ్ చూస్తే రెండిట్లోనే ఉంది. అక్కడ చూసినట్లయితే ఏం జరిగిందనంటే మనకి ఇక్కడ లేదు. మరి ఇక్కడ లేదు కాబట్టి ఏం చేద్దామంటే యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే ఈజీ అయిపోద్ది కదా. ఇక్కడ ఏ +2 లేదు, ఈ +2 లేదు. ఆ +2 నేను ఇటువైపు కలుపుతున్నాను. ఇటువైపు కలిపితే యువతల వైపు కూడా కలపాలి.
ఇప్పుడు ఏ ప్లస్ టూ అనేది ఒక లైక్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా, లైక్ ఇప్పుడు ఎలా కనబడుతుంది మనకి ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కనుక 2 అయితే సో మనకి ఏమడుగుతున్నారంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x3. ఇలా మీరు ఏ క్యూబ్ మైనస్ 3a వాడచ్చు, లేదా ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 2 అయితే డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ 1 అని చెప్పేసి మనం రిజల్ట్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఎక్స్కి బదులుగా ఏ ప్లస్ 2 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏ ప్లస్ 2 వాల్యూ 1 అని చెప్పేసి ఇది 1 క్యూబ్ ప్లస్ 1 డివైడెడ్ బై 1 క్యూబ్. 1 + 1 అంటే ఆన్సర్ ఏమని చెప్పొచ్చు 2. లేదు ఇలా తీసుకుందాం అంటే ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ అంటే 2 క్యూబ్ అంటే 8 మైనస్ 3 2s are 6. 8 మైనస్ 2 6 అంటే ఎంత 2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41లో if x plus 1/x value is equals to 6 then 3x by 2x square plus 2 minus 5x is equals to. సో క్వశ్చన్లో మనకి x plus 1/x ఇచ్చారు, ఇది అడుగుతున్నారు. కానీ x plus 1/x వాల్యూ డైరెక్ట్గా ఇచ్చారు 6 అని. మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే 3x డివైడెడ్ బై, నేను ఒక పని చేస్తాను ఇక్కడ, ఈ ఎక్స్ క్యాన్సిల్ చేయడానికి కింద ఎక్స్ కామన్ తీసేస్తాను. అప్పుడు మనకు మిగిలేది 2x ప్లస్ ఎక్స్ ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి 2/x మైనస్ 5. ఇప్పుడు ఈ ఎక్స్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకా మనకి 3 డివైడెడ్ బై, ఈ రెండిట్లో 2 కామన్ తీయండి. ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1/x. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 5, ఎక్స్ ప్లస్ 1/x మైనస్ 5. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మనకు తెలుసు కదా ఎంత అని, 6 అని. కాబట్టి దాని నుంచి మనం డైరెక్ట్గా సో 3 డివైడెడ్ బై 2 6 ఆర్ ఎంత అంటే 12 మైనస్ 5. సో 12 మైనస్ 5 అంటే 3 డివైడెడ్ బై 7. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఈ 4p divided by p square minus 4p plus 4 is equals to 1/8. Find p plus 4/p. 4p divided by p square minus 4p plus 4 is equals to 1/8. p plus 4/p. జస్ట్ క్రాస్ ప్రొడక్ట్ చేద్దాం. క్రాస్ ప్రొడక్ట్ చేస్తే 8 4s are ఇలా 8 4s are 32p is equals to p square minus 4p plus 4. దాని నుంచి ఏమని రాయొచ్చానంటే p square ఆ ప్లస్ 4 అలా ఉంచండి. అలా ఉంచి ఈ -4 అటు పంపించేయండి. 32 + 4p అంటే ఎంత 36p. ఇప్పుడు అటువైపు ఇటువైపు pతో డివైడ్ చేసేయండి. p² డివైడెడ్ బై p అంటే p, 4 డివైడెడ్ బై p అంటే 4/p ఈజ్ ఈక్వల్స్ టు 36p డివైడెడ్ బై p చేస్తే ఎంత 36. కాబట్టి సో ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే అదే కదా అడిగారు, 36 అని చెప్పుకోవచ్చు, ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. ఇఫ్ x² minus 3x plus 6 is equals to 0 then x² plus 36/x² is x² minus 3x plus 6 is equals to 0, x² plus 36/x². ఇప్పుడు x² plus 6 is equals to ఏమని రాయొచ్చు అంటే మనం 3x అని రాయొచ్చు. అటువైపున ఇటువైపున x తో డివైడ్ చేస్తే x²/x x, అలాగే 6/x అంటే 6/x, అలాగే 3x/x అంటే ఎంత 3. ఇటువైపున బై ఎక్స్ చేసాను, ఇటువైపు ఎక్స్తో డివైడ్ చేసాను, ఇటువైపున కూడా ఎక్స్తో డివైడ్ చేసి ఇది వచ్చింది. ఇప్పుడు దీని నుంచి రెండు వైపులా హోల్ స్క్వేర్ అప్లై చేసాం అనుకోండి. రెండు వైపులా హోల్ స్క్వేర్ అప్లై చేస్తే x² అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² + b² 6/x హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 2 ఇంటూ a ఇంటూ b 6/x ఈజ్ ఈక్వల్స్ టు 3² అంటే 9. x క్యాన్సిల్, x² + 6² అంటే 36 డివైడెడ్ బై x² ఈజ్ ఈక్వల్స్ టు 9 మైనస్ 2 6 ఆర్ ఎంత అంటే 12. 9లో నుంచి 12 తీస్తే ఎంత, 9 నుంచి 12 తీస్తే ఎంత -3. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. ఇఫ్ x plus 1/x is equals to 5 then x power 4 plus 1/x² divided by x² minus 3x plus 1 is x plus 1/x వాల్యూ కనుక 5 అయితే ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. చూడండి ఇక్కడ x power 4 plus 1/x² ఉంది కదా, దీని నుంచి పోనీ x వాల్యూ డైరెక్ట్గా వస్తుంది అంటే రాదు. అందుకని నేను పైన x కామన్ తీస్తాను. పైన ఒక x ఎప్పుడైతే కామన్ తీస్తాను ఇక్కడ x³ ఉంటుంది. ఆ తర్వాత 1/x² ఆల్రెడీ x కామన్ తీసాం కాబట్టి 1/x³. x ఇంటూ x power 3 x power 4 x ఇంటూ 1/x power 3 ఈజ్ ఈక్వల్స్ టు 1/x² డివైడెడ్ బై
డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఇందులో నేను ఏం చేస్తానంటే ఎక్స్ కామన్ తీస్తాను. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3 ప్లస్ 1/x. ఎక్స్ ఇక్కడ ఎక్స్ కామన్ తీసాం కాబట్టి -3, సో ప్లస్ 1/x. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. దాని నుంచి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ డివైడెడ్ బై దీన్ని ఎలా రాయొచ్చానంటే ఎక్స్ ప్లస్ 1/x -3. ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఎంత 5 అని తెలుసు. మరి దాని నుంచి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ చేయగలం కదా, ఓకేనా. సో ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 5 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ ఏంటి ఏ క్యూబ్ -3a. ఏ క్యూబ్ అంటే 5 క్యూబ్ మైనస్ 3a అంటే 3 × 5. 5 క్యూబ్ అంటే 125 మైనస్ 3 5 ఆర్ ఎంత అని అంటే 15. 125లో నుంచి 15 తీసేయండి 110. ఇప్పుడు 110 డివైడెడ్ బై, సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ ఆల్రెడీ ఎంత 5 మైనస్ 3. సో 5 మైనస్ 3 అంటే 110 డివైడెడ్ బై 2. మరి 110 డివైడెడ్ బై 2 అంటే 110 లాఫ్ ఎంత 55. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ఇక్కడ కూడా దగ్గర అలాగే అడిగారు. ఇఫ్ x మైనస్ 1/x వాల్యూ 1, then the value of x power 4 minus 1/x square divided by 3x square plus 5x minus 3. సో క్వశ్చన్లో మనకి x మైనస్ 1/x వాల్యూ 1 అయితే ఇది ఎంత అని అడుగుతున్నారు. సో ఈ రిజల్ట్ మళ్ళీ సేమ్, ఇందులో పైన x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే x పవర్ 3 మైనస్ 1 డివైడెడ్ బై x పవర్ 3. కింద కూడా సేమ్ x కామన్ తీసేయండి. x కామన్ తీస్తే 3x ప్లస్ 5 మైనస్ 3/x. x కామన్ తీసి x క్యాన్సిల్. ఫైనల్గా మనకు కావాల్సింది ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్. సో డివైడెడ్ బై, సో 3 కామన్ తీసాం అనుకోండి ఎక్స్ ప్లస్ కాదు మైనస్ వస్తుంది. 3 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 1/x ప్లస్ 5. ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఏమని తెలుసు 1 అని తెలుసా. దాని నుంచి ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయగలం. సో ఎలా క్యాలిక్యులేట్ చేయగలం చెప్పండి. ఆల్రెడీ మనకి ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఏ అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ ఎంత అన్నది మనకు తెలుసు, ఓకేనా. అది ఎలా అనంటే ఏ క్యూబ్ ప్లస్ 3a, ఓకేనా. ఏ క్యూబ్ ప్లస్ 3a, దాని నుంచి 1 క్యూబ్ ప్లస్ 3 × 1 అంటే 1 + 3 4 అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్లో దీనికి బదులుగా 4 రాయొచ్చు. డివైడెడ్ బై 3 × ఈ వాల్యూ ఎంత అంటే 1. 3 1s are 3 ప్లస్ 5, ఓకేనా. దాని నుంచి 4 డివైడెడ్ బై 3 ప్లస్ 5 అంటే 8. 4 డివైడెడ్ బై 8 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 1/2, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. 47లో ఇఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2x, దెన్ ఫైండ్ x ప్లస్ x పవర్ 4 ప్లస్ 1/x స్క్వేర్ డివైడెడ్ బై x. x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x వాల్యూ అంత ఇస్తే ఈ వాల్యూ ఎంత అన్నారు. ఒక్కసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చా. దీన్ని మళ్ళీ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చా. ఎందుకని a స్క్వేర్ x స్క్వేర్ తర్వాత ప్లస్ b స్క్వేర్ 1 స్క్వేర్ 1 మైనస్ 2ab 2 × x × 1, ఓకేనా. అంటే దీని నుంచి x వాల్యూ డైరెక్ట్గా ఏమని చెప్పొచ్చు 1 అని చెప్పొచ్చు. కాబట్టి x వాల్యూ 1 ప్లస్ 1 ప్లస్ 1/1 డివైడెడ్ బై 1 అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 వస్తుంది. డినామినేటర్ 1 తీసాను 1 ప్లస్ 1 ప్లస్ 1. ఫైనల్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 3 అని చెప్పుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. 48లో ఏమన్నారు. ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ ద వాల్యూ ఆఫ్ x పవర్ 12 మైనస్ 1/x పవర్ 12. x ప్లస్ 1/x వాల్యూ 2 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ x పవర్ 12 మైనస్ 1/x పవర్ 12. ఆల్రెడీ మనకి x ప్లస్ 1/x వాల్యూ 2 అయితే ఆల్రెడీ x వాల్యూ తెలుసు. x వాల్యూ ఎంత 1, ఇది డైరెక్ట్ రిజల్ట్. ఒకవేళ ఇక్కడ -2 అయితే x వాల్యూ ఎంత, సో -1. కాబట్టి డైరెక్ట్గా 1 మైనస్, ఎందుకంటే 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మళ్ళీ 1 మైనస్ 1 అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 1 మైనస్ 1 అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు, సో 0 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి మన ఆన్సర్. ఇది యాక్చువల్గా 0 కింద తీసుకోండి, ఆప్షన్ డి మన ఆన్సర్, ఓకేనా. Question number 49. If m power 4 plus 1 divided by m power 4 is equals to 119, then m minus 1 by m is. సో ఆల్రెడీ మనం ఈ పాయింట్ నేర్చుకున్నాం. సో ఆ పాయింట్ ఏంటి, ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయితే, సో దాని నుంచి
ఎక్స్ పవర్ ఎన్ బై టూ ప్లస్, అక్కడ ప్లస్ లేదు మైనస్ ఉంది చూసుకోండి, మైనస్ ఉంది. సో ఎక్స్ పవర్ ఎన్ బై టూ మైనస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ బై టూ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ 2 అని నేర్చుకున్నాం. ఓకేనా? సో అది యూజ్ చేసి చేద్దాం. ఫస్ట్ అయితే ఏం చేద్దామనంటే మనకి ఇచ్చింది ఏంటంటే ఎం పవర్ 4. సో ఎం పవర్ 4 ప్లస్ 1 డివైడెడ్ బై ఎం పవర్ 4. సో దాని నుంచి నేను ఏం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ ఎం స్క్వేర్ ప్లస్ 1 బై ఎం స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఆ తర్వాత మైనస్ కోసం ఆలోచిద్దాం. సో దాని నుంచి ఎలా చేయొచ్చు అంటే ఇది 119 కాబట్టి ఒకవేళ మనకి ఎక్స్ పవర్ ఎన్ బై టూ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎన్ బై టూ ప్లస్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ 2. ఓకేనా? కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 119 ప్లస్ 2 అంటే ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 121. 11 స్క్వేర్ అని రాయొచ్చు అని అంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ 11 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 11 అవుతుంది. ఇప్పుడు మనకి ఎం మైనస్ 1 బై ఎం కావాలి. మరి దీని నుంచి ఒక్కసారి చూడండి, దీని నుంచి ఇక్కడ ఎన్ వాల్యూ 2 అయితే ఇక్కడ ఎన్ బై 2 అంటే 2 బై 2 1 అంటే దీని నుంచి ఇది తీసుకొచ్చేటప్పుడు అంటే దీని నుంచి ఇది తీసుకురావాలంటే మైనస్. కాబట్టి సో ఏమని రాద్దాం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ 2 అంటే 11 మైనస్ 2 మరి 11 మైనస్ 2 అంటే ఎంత 9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9నే మనం ప్లస్ ఆర్ మైనస్ 3 అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. ఓకేనా? క్లియర్?